బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎవరన్నది ఇవాళ తేలిపోనుంది. మధ్యాహ్నం వరకు కమలం నూతన సారథి ఎవరన్న సస్పెన్స్ వీడనుంది. హైకమాండ్ మధ్యాహ్నంలోపు కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేల్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధ్యక్షుడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు అధికారికంగా ఎన్నిక కానున్నారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై బీజేపీ అగ్రనేతల కసరత్తు ముగిసింది. కొత్త సారథి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది. ప్రస్తుతం నియమించే అధ్యక్షుడినే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించాలా, లేక ఎన్నికల ముందు మరో నాయకుడిని అధ్యక్షుడిగా తీసుకురావాలా అన్న విషయంపైన బీజేపీ జాతీయ నాయకత్వం చర్చించినట్టు తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో ఈ రాజకీయ సమీకరణం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. కమలం ఏపీ చీఫ్గా మాధవ్కు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్గా మాధవ్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇవాళ మాధవ్ నామినేషన్ వేసే అవకాశం ఉంది.